2024 మార్చి మాసంలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటున్నాయి? మార్చి మాసంలో వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, విద్య, ఈ అన్ని విషయాలు కూడా వీరికి ఎలా ఉండబోతున్నాయి? వీరికేమైనా సమస్యలు ఉండబోతున్నాయా? అదేవిధంగా ఎటువంటి మంచి శుభ ఫలితాలు ఉంటున్నాయి? ఏమైనా సమస్యలు వస్తే తప్పించుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి ఈ మార్చి మాసంలో? ఈ పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక ధనుసు రాశి వారికి మార్చి మాసంలో గోచార ఫలితాలు అసలు ఏ విధంగా ఉంటున్నాయి? ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి తెలియాలంటే ముందుగా గోచారం అంటే గ్రహచారం, గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక, వీటన్నిటి వలనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే ధనుసు రాశి వారికి మార్చి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలిస్తే మిగతా వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవచ్చు. ముందుగా వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ముందుగా రాశ్యాధిపతి గురుగ్రహం 9 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశిలోనే స్థితి పొందుతున్నారు ఈ మాసమంతా కూడా. ఇక కుజుడు ఈ మాసం అంతా కూడా ఉచ్చ స్థానం మరియు బలమైన స్థానమైన మకర రాశిలో ఉంటాడు 14 వరకు. 15 మార్చి నుండి లాభస్థానమైన కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. ద్వితీయ సప్తమాధిపతి శుక్రగ్రహం మార్చి 6 వరకు మకరంలో ఉండి మార్చి 7 నుండి ఈయన లాభస్థానంలో ఉంటాడు ఈ మాసమంతా కుంభరాశిలో. ఇక 3, 6వ అధిపతి తృతీయ షష్ఠాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 3 రాశిలో మారుతున్నారు. మార్చి 6 వరకు కుంభరాశిలో ఉండి మార్చి 7 నుండి 25వ తారీఖు వరకు మీనంలో ఉంటారు. మార్చి 26 నుండి మేషరాశిలో ఉంటున్నారు. ఇక రవిగ్రహం 13 మార్చి వరకు కుంభరాశిలో ఉంటారు. ఇక 14 మార్చి నుండి మీనరాశిలో ఉంటారు. ఇది ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితి మార్చి నెలలో. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అనేది చూద్దాం. ముందుగా రాశ్యాధిపతి గురుగ్రహం 5వ స్థానంలో ఉన్నారు. 5 అంటే మంచి ఆలోచన విధానం, క్రియేటివిటీ, మంచి దృక్పథం. కాబట్టి ధనుసు రాశి వారు ఈ మాసంలో మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. మంచి క్రియేటివిటీ ఉంటుంది, మంచి నడవడిక, మంచి దృక్పథంతో వీరు ముందుకు సాగుతారు ఈ మాసం అంతా కూడా. అందున శుక్ర నక్షత్రం మీద ఒక గురుగ్రహం ఉంది. అందువలన వీరికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇక సరైన పద్ధతుల్ని అవలంబిస్తారు వీరు. ఏ పని చేసినా న్యాయబద్ధంగా వీరు ముందుకు వెడతారు. ఇక ఈ మాసం అంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలనే చూస్తారు, అలాగే ఉంటారు కూడా. ద్వితీయ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి మొదటి వారంలో 6వ తారీఖు వరకు కూడా వీరి మాట తీరు సరిగా ఉండాలి, వీరి మాట సరళంగా ఉండాలి. ఎందుకంటే వీరి మాట తీరు వలన ఎదుటివారు హర్ట్ అయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. అందువలన మార్చి మొదటి వారంలో ముఖ్యంగా 6వ తారీఖు వరకు వీరి మాట తీరును సరిచేసుకోవాలి. వీరి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీరు సరిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇక శుక్రగ్రహం అనుకూలంగా ఉంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వీరికి. ఇక కుజుడు 5వ స్థానం. 5వ స్థానం అంటే కుటుంబం. కాబట్టి వీరు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా, సఖ్యతగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు. అంతేకాదు ఈ మాసంలో వీరికి ధనానికి ఏ లోటు ఉండదు, ధనం అందుతుంది. ముఖ్యంగా ధనం, నెట్వర్క్, స్నేహితులు మొదలైన వాటి ద్వారా వీరికి ధనం చేకూరుతుంది. అంతేకాదు విదేశాల్లో ఉన్న బంధువులు కావచ్చు, స్వదేశాల్లో ఉన్న బంధుమిత్రులు కావచ్చు, వీరి వల్ల వీరికి ధన ఆదాయం అయితే ఉంటుంది. ఇక గతంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నవారు గతంలో ధనం స్ట్రక్ అయిన అవన్నీ కూడా ఇప్పుడు తిరిగొస్తాయి. ఇక శనీశ్వరుడు 3వ స్థానంలో ఉన్నాడు.
అదేవిధంగా రవిగ్రహం కూడా ఉంటుంది. శుక్రగ్రహం కూడా వీటికి తోడవుతుంది. దీంతో వీరికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క సిబ్లింగ్స్, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వీరితో వీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అంతేకాదు దూర ప్రాంతంలో ఉన్న తోబుట్టువులు బాగా రాణిస్తారు. ఈ మాసంలో వీరు గవర్నమెంట్ కాంట్రాక్టులు చేపడతారు, అగ్రిమెంట్స్ చేసుకుంటారు. కొలీగ్స్, నైబర్సు సహకరిస్తారు. మీకు బంధువులు, కొలీగ్స్, నైబర్సు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇక 2వ వారం తర్వాత కుజుడు వస్తాడు. అప్పుడు మీ యొక్క మాట తీరు, సంబంధ బాంధవ్యాలు కాస్త బలహీన పడతాయని చెప్పొచ్చు. కాబట్టి మీ మాట తీరును సరిచేసుకుని అందరినీ కలుపుకుంటూ పోవాలి. అప్పుడే శుభ ఫలితాలు వస్తాయి. ఇక చతుర్థంలో రాహు ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది సమయం. ఇక మార్చి 2వ వారం తర్వాత వీరికి కుజ శుక్ర గ్రహాల కలయిక ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు మీరు మొదటి వారం అంతా బాగుంటుంది. 2వ వారం మాత్రం కుజ శుక్ర గ్రహాల కలయిక వలన ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఇంకా సోషల్ మీడియా అంటే యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇటువంటి వ్యాపకాల వలన మీరు సమయాన్ని వృధా చేస్తారు. కాబట్టి సమయం ఎక్కువగా వృధా కాకుండా చదువు మీద దృష్టి పెట్టాలి. ఇక 5వ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్ని సూచిస్తుంది. పీజీ లాంటి దూర విద్యా కోర్సులు చేసేవారికి బాగుంటుంది. మార్చి 14 నుంచి వీరు పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రేమ విషయాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క ప్రేమికులు సఖ్యతగానే ఉంటారు. అయితే మార్చి 1 నుండి 6వ తారీఖు మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు, వీరికి కమ్యూనికేషన్స్ గ్యాప్ ఇటువంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఇక వీరు చేసే పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. 6వ స్థానాధిపతి శుక్రుడు జన్మరాశిలో ఉన్నాడు. కాబట్టి ఎవరికైనా అప్పులు ఇవ్వటం కానీ, తీసుకోవటం కానీ ఇటువంటివి చేయకూడదు. ఒకవేళ ఇస్తే అవి తిరిగి రావనే చెప్పాలి. ఇక వీరి ఆరోగ్యం ఎలా ఉంటుంది? వీరి ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంటుంది, కానీ కంటికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త. ఆహార విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి వీరు. ఇక 7వ స్థానాధిపతి బుధ గ్రహం కుంభం, మీనం, మేషరాశిలో ఉన్నాడు. కాబట్టి ప్రయాణాలు, అదేవిధంగా చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి వీరికి. వాహన రిపేర్లు ఉంటాయి. వాహన రిపేర్ల కారణంగా కూడా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటారు. వీరితో దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బుధుడు రాహుతో కలవడం వలన వీరికి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మీరు ఏదైనా చెప్తే అది ఎదుటివారు అర్థం చేసుకోలేకపోవటం, దాంతో వారు ఇంకో రకంగా ఊహించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ విషయం చెప్పినా క్లారిటీగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇక ఈ మాసంలో ఉద్యోగం చేసేవారికి సమయం బాగుంది. ఒకానొక సమయంలో ఉద్యోగం మారుదామనే ఆలోచనలు వస్తాయి. కాబట్టి బుధుడు బలహీనంగా ఉన్నాడు. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయాలి. ఇక వీరు పాటించవలసిన పరిహారాలు: శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి వీరికి బుధునికి సంబంధించి పరిహారాలు ఎక్కువగా చేయాలి. బుధగ్రహ పరిహారం: బుధవారం ఆవులకి గ్రాసం తినిపించాలి. పేద విద్యార్థులకు పరీక్షా సమయంలో సహాయం చెయ్యాలి. ప్రణాళికాబద్ధంగా వీరు పని చేయాల్సి ఉంటుంది. అంటే ఏ పని ముందు వెనుక అని పేపర్ మీద రాసుకొని ఆ ప్రకారం చేయాలి. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి బుధగ్రహం అనుకూలంగా ఉంటుంది. ఇక ధనుసు రాశివారు మార్చి మాసంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడాన్ని మానాలి. ఎరుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. గ్రీన్, స్కై బ్లూ, ఎల్లో ఈ రంగు దుస్తులు ఎక్కువగా ధరిస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.